మీకు రేషన్ కార్డు లేదా? అయినా నో ప్రాబ్లం. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకానికి మీరు అర్హులే. అదెలా సాధ్యమనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్కీమ్ పేదలకు సన్నబియ్యం పథకం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా దీనిని ఆపే ధైర్యం చేయబోరని ఆయన ప్రకటించారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అయితే ఈ స్కీమ్కు ఎవరు అర్హులు? ఎవరెవరికి ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనుంది? కేవలం రేషన్ కార్డు ఉన్నవారికే బియ్యం ఇస్తామంటే కొత్తగా అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటి? వాస్తవానికి చాలా ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారు ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి వారందరి అనుమానాలకు క్లియర్ కట్ ఆన్సర్ ఇస్తాం. దొడ్డు బియ్యమే తింటూ కాలం వెల్లదీస్తున్న ఎంతో మంది పేదల కడుపు నింపడమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం తినే వీలు కల్పిస్తోంది. అయితే రేషన్ కార్డు ఉన్నవారికే సన్న బియ్యం ఇస్తామంటే చాలా మందికి ఈ బియ్యం దక్కకపోవచ్చు. అందుకే తెలంగాణలోని పేదలకు ఓ శుభవార్త చెప్పింది. రేషన్ కార్డు లేకున్నా మీరు పేదవారైతే ఈ సన్న బియ్యాన్ని పొందొచ్చు. ఇటీవల కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకుంది ప్రభుత్వం. అందులో అర్హులతో కూడిన లిస్టును కూడా ప్రిపేర్ చేసింది. ఆ లిస్టులో ఉన్న వారికి త్వరలోనే రేషన్ కార్డులను శాంక్షన్ చేయనుంది. ఈలోగానే సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. మరి రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? కొత్తగా కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏం చేయాలి? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనికి ఎగిరిగంతేసే శుభవార్త చెప్పింది ప్రభుత్వం. అర్హులెవరూ నష్టపోకుండా కొన్ని నిబంధనలను సడలించింది. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సన్నబియ్యం పొందొచ్చని స్పష్టం చేసింది. అయితే కొత్త రేషన్ కార్డు కోసం మీరు ఇప్పటికే అప్లై చేసుకుని ఉండాలి. అధికారులు ఫైనల్ చేసిన లిస్టులో మీ పేరుండాలి. అప్పుడు మీరు తేలిగ్గా సన్నబియ్యం పొందవచ్చు. అంటే సన్నబియ్యం పొందేందుకు రేషన్ కార్డు మాత్రమే ప్రామాణికం కాదనేది ప్రభుత్వం స్టాండ్. ఈ నిర్ణయంతో ఎంతో మంది పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 80 నుంచి 84% మందికి ఈ సన్నబియ్యం పొందే అవకాశం కలుగుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఇప్పటికే మీకు రేషన్ కార్డు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. రేషన్ కార్డు లేకుంటే మాత్రం ఇటీవల అప్లై చేసుకునైనా ఉండాలి. అధికారులు ఫైనల్ చేసిన లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. అందులో మీ పేరు ఉంటే కనుక మీకు సన్నబియ్యం వచ్చినట్టే. సంబంధిత అధికారులను కలిసి ఆ వివరాలు తెలుసుకోండి. ఆ డీటెయిల్స్ మీ సమీపంలోని రేషన్ షాపుల్లో ఇవ్వండి. వెంటనే మీకు సన్నబియ్యం ఇస్తారు. నెలకు 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా పొందవచ్చు. మీకు ఈ అర్హతలన్నీ ఉంటే ఏప్రిల్ నుంచే ఈ పథకం ద్వారా సన్నబియ్యం పొందవచ్చు. ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆ టక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.